వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. యాంకర్ 1. జగన్ 5 ఏళ్ల అరాచక పాలనలోనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డయాఫ్రమ్ వాల్ పూర్తిగా ధ్వంసమైంది. 2020లో ధ్వంసమైన 2021, 2022 పూర్తి చేస్తామని చెప్పడం జగన్ ప్రభుత్వానికి ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. మా ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయమైన నదుల అనుసంధానం ద్వారా ఇటు ఉత్తరాంధ్ర, రాయలసీమకు గోదావరి జలాలు తీసుకెళ్తాం. 2025 చివరి నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయడంతో పాటు 2027 డిసెంబర్ నాటికి ECRF పూర్తి చేసే లక్ష్యంతో పనులు చేస్తున్నామని రాష్ట్ర శాసన మండలి సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడడం జరిగింది. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటానే తీసుకుంటున్నాం తప్ప అదనంగా తీసుకోవట్లేదు అనే విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మొన్న కూడా మీరు చూసారు, ఏదైతే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహారాష్ట్ర అక్రమంగా ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్ర పోయి అక్కడ ధర్నా చేసి అరెస్ట్ అయిన విషయాన్ని, అంటే ఇట్లా తెలుగు ప్రజల అభివృద్ధి, అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రజల అభివృద్ధిని కూడా కాంక్షించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈవేళ కృష్ణ ట్రిబ్యునల్ ప్రకారం మరి 811 TMCలు లభ్యత ఉన్నటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 512 TMCలు, అదేవిధంగా తెలంగాణకు 299 TMCలు, అది న్యాయబద్ధంగా వాటా పంచుకునేటువంటి విధంగా మరి ఒప్పందం ద్వారా వచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరి ఇటువంటి పరిస్థితుల్లో మొన్న మనం చూసాం 2024-25లో శ్రీశైలంకి 1600 TMCల నీరు మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైతే ఆ యొక్క కృష్ణా నదికి దిగువన ఆకరణ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి 871 TMCలు, అక్షరాల 871 TMCలు వృధాగా సముద్రంలోకి, బంగాళాఖాతంలోకి, ఉప్పు నీరులోకి కలిసిపోయినటువంటి పరిస్థితి. నేను అడుగుతూ ఉన్నా, అంటే ఏదైతే ఈ యొక్క వృధాగా సముద్రంలోకి పోవడం కంటే ఏదైతే అదనంగా వచ్చినటువంటి ఆ వరద జలాల్ని అత్యంత వెనకబడినటువంటి కరువు జిల్లాలైనటువంటి రాయలసీమకు, అదేవిధంగా ఫ్లోరైడ్ బాధితులు పెద్ద ఎత్తునటువంటి ప్రకాశం జిల్లాకు మరి ఆ వరద జలాల్ని ఉపయోగించుకుంటే తప్పేంటో మరి ఈవేళ మరి మీరు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఏదైతే శ్రీశైలం దగ్గర కూడా మొన్న మనం చూసాం, కృష్ణానదికి చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మొన్న 2024 అక్టోబర్ 25 వరకు మరి కృష్ణా నదికి సంబంధించి ఇన్ఫ్లో వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఆ రకంగా పెద్ద ఎత్తున ఏదైతే కృష్ణా నదికి గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మరి వరద జలాలు ఏదైతే బంగాళాఖాతంలో పోతూ ఉన్నాయో వాటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకుంది తప్ప అదనంగా మరి ఏదో ఇంకొక వాటానో లేకపోతే వాటాకు అదనంగా తీసుకునేటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే గోదావరికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 3000 TMCలు, ప్రతి సంవత్సరం కూడా 3000 TMCలు గోదావరి నుంచి మరి బంగాళాఖాతంలో కలుస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా మా గోదావరి జిల్లాల నుంచి ఆ గోదావరి వరదంతా కూడా సముద్రంలోకి పోతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మేము ఫ్లడ్స్ని ఎదుర్కొంటూ ఉంటాం. అటువంటి వృధాగా పోయేటువంటి గోదావరి వరద జలాలు 3000 TMCల నుంచి ఒక్క 200 TMCలు తీసుకుని ఒక్క సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడితే మళ్ళీ 2-3 సంవత్సరాలు వర్షాలు లేకపోయినా కూడా మేనేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ 200 TMCలు వృధాగా సముద్రంలో పోయే నీటిని ఉపయోగించుకుంటామంటే మరి దాన్ని కూడా రాజకీయం చేయడం తగదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నారు.
డిఎస్సి పరీక్షల అభ్యర్థుల కోసం మంత్రి నిమ్మల రామానాయుడు ధర్మాన ఫౌండేషన్ ద్వారా ఉచిత శిక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేయడం వల్ల అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని శిక్షణ పొందుతున్న మహిళా అభ్యర్థులు అన్నారు. పాలకొల్లు బీవీఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో జరుగుతున్న డిఎస్సి ఉచిత శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతిరోజు టెస్టులు నిర్వహించడం, సాయంత్రం రిజల్ట్స్ అనౌన్స్ చేయడం, ప్రతి 15 రోజులకి గ్రాండ్ టెస్ట్ కూడా నిర్వహించి అభ్యర్థులకు ఉపయోగపడే విధమైన అన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఈ ఉచిత డిఎస్సి శిక్షణను పాలకొల్లులో నిర్వహించడం అభినందనీయమన్నారు. కాపర్ హైడ్రాక్సల్ఫైడ్ వాయువుతో రియాక్ట్ అవ్వడం ప్రధానమైన రియాక్టివ్ బట్టి నల్లగా మారుతుంది. రాగి పాత్రలో ఎందుకు మాకు ఉద్దేశం అండి, ఎందుకంటే వాళ్ళు పేరు రాజేశ్వరి. నేను పాలకొల్లు హౌసింగ్ బోర్డు నుంచి ఉచిత కోచింగ్ సెంటర్ అనేటువంటిది చాలా మాకు ఉపయోగకరంగా ఉందండి. మేము గృహిణిలుగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వ్యక్తులుగా, ఆడవారిగా మేము ఎంతో దూరం వెళ్ళి కోచింగ్ తీసుకోవడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయమేమి కాదు. ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్లో భాగంగా మాకు వేరే ప్లేసుల నుంచి, ఎక్కడి నుంచో అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నుంచి కూడా సార్స్ని తీసుకొచ్చి చాలా ఖర్చుతో కూడినటువంటి పని అయినా కూడా వెచ్చించి మాకు కోచింగ్ ఇప్పిస్తున్నారండి. ఎగ్జామ్స్ను కూడా కండక్ట్ చేస్తున్నారు. అలానే ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది కాకుండా వెంటనే రిజల్ట్ కూడా ఇస్తున్నారు. దానిలో భాగంగా మాకు చాలా కాంపిటేటివ్ స్పిరిట్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఒకవేళ ఫుడ్ వండి తెచ్చుకోలేమేమో, ఇబ్బంది పడతామేమో అని చెప్పేసి మాకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు సారు. దానిలో భాగంగా చాలా న్యూట్రిషియస్ వాల్యూతో ఉండేటువంటి ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా చాలా ఆనందకరమైనటువంటి, అభినందించగలిగేటువంటి విషయము. ఈ విధంగా ఉచిత కోచింగ్ ఇస్తూ మమ్మల్ని చాలా అభ్యుదయ స్థితిలోకి తీసుకువెళ్తున్నటువంటి సార్కి చాలా ధన్యవాదాలు. అలానే చాలా కృతజ్ఞులుగా ఉంటామండి మేము. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, చంద్రబాబును ప్రశ్నించకుండా ఉండేందుకు 50 కోట్లు తీసుకున్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై ఏపీ వ్యాప్తంగా వరుస కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే గుంటూరు, అమలాపురం తదితర ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టగా, తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టౌన్ పోలీస్ స్టేషన్ లో దువ్వాడ శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు కేసు నమోదు చేసి దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలంటూ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ పృథ్వీకి భారతీయ కాపు సేవా సమితి సభ్యులు మరియు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. నమస్తే అండి, నా పేరు పిన్సెట్ శ్రీనివాసు, పాలకొల్లు నియోజకవర్గ భారతీయ కాపు సేవా సమితి అధ్యక్షుడిని. మాకు దైవ సమానులైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు పాలకొల్లు పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. ఆయన గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎంతో విమర్శించాడు. అలాగే మొన్న అసెంబ్లీ ఎదుట కూడా
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 50 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నట్లు ఆయన ఆరోపణలు చేశారు. ఆరోపణలు మేము ఖండిస్తున్నామండి. అదేవిధంగా ఆ ఆరోపణలు నిజం కాకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మా భారతీయ కాపు సేవా సమితి తరఫున మేము నిరసనలో తెలియజేస్తాం. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందండి. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1535వ రోజు శ్రీ నిమ్మల నాగ వెంకట సాయి అంజన కార్తికేయ నాయుడు కార్తిక్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు నిమ్మల నాగ వెంకట నరేష్ శ్రీను శేషరత్నం తమ్ముడు నిమ్మల జయశంకర్ కౌశిక్ నరేష్ టెక్నాలజీస్ వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముచ్చర్ల సంజయ్ కుటుంబ సభ్యులు పాల్వలసి తులసిరావు కేశవ పిసినిరాము తదితరులు పాల్గొన్నారు. హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది అనడానికి నిదర్శనే ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలనే సంకల్పంతో మన స్థానిక శాసనసభ్యులు, మన జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు స్పందించి ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారాగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1535వ రోజుకి చేరుకుంది. ఈ 1535 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే దాతలు ఎవరంటే శ్రీ నిమ్మల నాగ వెంకట సాయి అంజన కార్తికేయ నాయుడు కార్తిక్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు ప్రేమతో నిమ్మల నాగ వెంకట నరేష్ శ్రీమతి శేషరత్నం గారు తమ్ముడు నిమ్మల జయశంకర్ కౌశిక్ వీరు ఈ కార్తీక్పై ప్రేమతో ఈ నరేష్ ఐ టెక్నాలజీస్ వారు హైదరాబాద్ వారు ఈ కార్తీక్పై ప్రేమతో ఈ పేదల ఆకలి తీర్చి సంకల్పించినందుకు కార్తీక్కి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజు జరుపుకోవాలని ఆ కుటుంబానికి ఆ భగవంతుడి పేదల ఆకలి తీర్చే సంకల్పాన్ని అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. జనం ఉన్నారు బాబు వాటర్ బ్యాగ్ వేస్ట్ చేయకుండా రా రా ఆమె రా వెనక్కి తిరిగి చూడకు సాంబార్ భోజనం తీసుకురా
స్థానిక లాకు దిగువ కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిపించుటకు ఈ రోజు స్వామివారి సమక్షంలో శుభలేఖను ఆవిష్కరించడం జరిగింది. అధ్యక్ష కార్యదర్శులు వట్టం గణేష్, మాలెం బసవరాజులు మాట్లాడుతూ 8/3/2025 శనివారం 2 గంటల నుండి శ్రీ నీలకంఠేశ్వర స్వామి శ్రీ 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 చౌడేశ్వరి దేవి విగ్రహములు లాకు దిగు నుండి అనేక రకములైన మేళ తాళములతో 400 మంది మహిళలు కలశాలు మరియు అమ్మవారి కావిడి సారెలతో రథంపై స్వామి అమ్మవారి ఊరేగింపు ఆలయం వరకు జరిగింది. 9/3/2025 ఆదివారం ఉదయం 6 గంటల నుండి వేద పండితులచే హోమము కళ్యాణం కార్యక్రమం, ఉదయం 10:52 గౌరవనీయులు జలవనరుల శాఖ మంత్రి వర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు దంపతులు మరియు మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ అంగడి రామ్మోహన్ రావు దంపతులచే శ్రీ నీలకంఠేశ్వర స్వామి శ్రీ 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 చౌడేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్ట జరపబడినని, సాయంత్రం 6 గంటల నుండి అఖండ అన్న సమారాధన జరుగునని ధర్మకర్త బాసిన గున్నేశ్వరరావు, ట్రెజరర్ బాసిన సత్యనారాయణ, బాసిన రాజు, బాసిన మోహన్, వట్టం కిరణ్, మాలెం గంగా భవాని, బాసిన భార్గవి, వట్టం అమ్ము, బాసిన గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.